ఆయన ప్రేమ మనల్ని దాటి వెళ్ళలేదు అని ఒక రుజువు వచ్చి దేవుడు గొప్పకార్యం పట్ల చేస్తున్నాడు. దేవుడికి నమ్ముతున్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఇప్పటికే చేసిన వాగ్దానాన్ని పట్టుకొని అనేక మంది మరి ప్రభావితమైన దేవుని కృపను చూస్తూ అనేక మంది ఫోన్లు చేస్తూ సంపాదిస్తూ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్న విధానం చూస్తున్నాను. దేవుడు మాటలో ప్రభావం ఉంటుంది. నమ్మిన వారికి ఆ ప్రభావం విడుదలవుతుంది. కనుక ఆ ప్రభావానికి యోగులుగా అమ్మవారి సంఘటన దీర్ఘకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రభువు నిన్ను దీవించుగాక. ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం చదవండి. ఏఎస్కేల్ గ్రంథం 37:26 వచనాన్ని బైబిల్ నుండి తీసి దేవుని వాక్యాన్ని చదువుతాం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. అది నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరుస్తాను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉంచెదను. చాలండి. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం వినిగా చదివినా మీ అందరికీ స్థిరపరచబడిన దేవుడు ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని తీయబడిన ఇప్పటికీ ఈ వాగ్దానం గురించి అనేక విధాలుగా మనం ధ్యానం చేస్తూ దేవుని కృపలో వర్గలతో వస్తున్నాం. వినండి జాగ్రత్తగా. కనుక వాగ్దానం దేవుడు చేసేటంటే వాగ్దాన ప్రకారంగా మనం ఉండాలని దేవుడు మనం దీవించాలని ఇష్టపడుతున్నా. మరి ఈ సంవత్సరం మనందరం దీవించబడాలి కదా. మనం దీవించబడాలంటే దేవుని చేతిలో వాడబడాలంటే ఆయన కృప మనం పొందుకోవాలంటే ఈ వాగ్దానంలో కొన్ని మాటలు దేవుని వాక్యం ధ్యానించేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈ చదువుబడిన యాత్ర నుంచి అంశం ఏంటంటే ఆ సమాధానం నీకే. దాని స్తోత్రం. ఈరోజు అంశం ఏంటంటే ఆ సమాధానము నీకే. రకరకాల సమాధానం ఉన్నాయి భూలోకంలో, అవన్నీ శాశ్వతంగా కాదు. కానీ ఈ వాగ్దానంలో ఇవ్వబడిన సమాధాన నిబంధన చేసిన ఆ సమాధానం నీకే అంటున్నాడు దేవుడు. ఈ సమాధానం పొందుకుని వెళ్ళుగాక, ఈ సమాధానం తెలవాలి వెళ్ళుగాక, ఈ సమాధానం నీకే అని దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. మరి వాగ్దానం సమాధానం అంతటి కూడా మన జీవితంలో అది ప్రభావితం చేసి వీళ్ళు వర్గలకు విస్తరప చేయగలరు, స్థిరపరచగలరు, అనేక మంది విధంగా సాక్షిగా ఉండేటప్పుడు దేవుడు నిలబెట్టాలని ఈ సంవత్సరం ఇష్టపడుతున్నాడు. ఈ ఆదివారం ఆరాధనలో దేవుడు ఎందుకన్నా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియా నిలబెట్టగా సమాధానం లేకపోతే భీతి, కలవరం, కేకలు, ఇబ్బందులు, రోగాలు, కష్టాలు, నష్టాలు అని ప్రవక్తలు ప్రవచించారు. సమాధానం ఉంటే నిబ్బరమును, ధైర్యమును, సంతోషము, ఆరోగ్యము, సకల సమృద్ధి సమాధానం ధరించబడతాయి. దేవతలు అదను పాట పాడారు. యేసు ప్రభు పుట్టిన ఆ రోజుల్లో సర్వోన్నత స్థలంలో నుండి భూమి మీద ఆయన ఇష్టమైన వారికి సమాధానం కలుగా కానీ పరలోకంలో దేవతలు పాడుకుంటా భూమిని దిగొచ్చినట్టుగా లేఖనం చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఆది మొదటిలోనే సంవత్సరం వాగ్దానం చేస్తున్నాడు. మీకు సమాధాన నిబంధన చేశాను, అది మీకు నాకు నిత్య నిబంధనగా ఉండబోతుంది. ఈ సమాధానం మన జీవితంలో పొందాలి, అనుభవించాలి. వాగ్దానం పట్టుకున్నాం, బైబిల్ చదువుతున్నాం, చాకరి వాగ్దానం ఆమె స్తోత్రాలు చెప్తాం. అక్కడ అయిపోయిందా? ఈ సమాధానం పొందుకుంటావా లేదా? ఈ సమాధానం మన జీవితంలో ఎలా పరిపాలన చేస్తుంది అని బైబిల్లో మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ఎవరికి సమాధానం దేవుడు అంటాడు ఆ సమాధానం నీకే. ఎవరు కాదంటే క్రీస్తునందున్న వారికి సమాధానము. స్తోత్ర. ఎప్పుడున్నారు చెప్పండి? ఈ సంవత్సరం మనం ఎప్పుడున్నారే? క్రీస్తునందున్న వారికి సమాధానం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:14 వచ్చాం. చదవం. క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునగాక. చప్పట్లు కొట్టినందు ఆమేన్. దేవుడు నిన్ను దీవించను. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. క్రీస్తునందున్న వారికే సమాధానము కలుగునుగాక. ఈ
ఈ రోజు నువ్వు ఎవరి కింద ఉన్నావు? క్రీస్తునందే ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? క్రీస్తు యొక్క దేవుడరా బిడ్డగా నువ్వు జీవిస్తే ఆయన అంటాడు, ఆయన మనస్సు మనం కలిగి జీవించాలంట. క్రీస్తునందున్న వారికి ఒక విజయములు, సంతోషం, సమృద్ధి కావాలంటే ఈరోజు నువ్వు క్రీస్తునందు నిశ్చయంగా జీవించాలి. చాలా మంది చాలా రకాల బ్రతుకులు బ్రతుకుతున్నారు. వినండి జాగ్రత్తగా, దేవుని మాటలు చాలా విలువైనవి. బైబిల్ ఆయన మాట గురించి ఎండి బంగారం కంటే విలువైనవి అంట. మనం ఎండికి ఇచ్చిన బంగారం ఇచ్చిన లోకంలో ఉన్న వాటికి విలువించిన విలువ దేవుని మాటలకి. అందుకనే దేవుడు నిన్ను దీవించలేక ఆయన చేతులు కోసగలేవు కానీ, అయ్యో భారం వస్తున్న బిడ్డలారా నా వద్దకు రండి, నేను దీవిస్తానని బైబిల్ లేఖన చదివిస్తాను. ఈ రోజున దుప్పట్ల కోసం, గోధుల కోసం, డబ్బుల కోసం, ఉద్యోగాల కోసం దేవుడు కాదు కానీ నీ యొక్క జన్మ కర్మ పాపమును విడిపించి క్రీస్తులో నీ కొరకు కాచిన సిలువలో రక్తం చేత విమోచింపబడి నేను ఆయన కొనుక్కునే రక్తం చేత ఆయన కుమారుగా నిన్ను స్వీకరించి క్రీస్తు నందు నిన్ను నిలబెట్టి నీకున్న శాపాన్ని కొట్టివేసి, నీకున్న పాపాన్ని కొట్టివేసి, నీకున్న దరిద్రం కొట్టివేసి దేవుని సమాధానం నీకు ఇవ్వాలని ఏ సంవత్సరం ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు క్రీస్తునందుకు రా, క్రీస్తులోకి రావాలి. ప్రైజ్ లార్డ్. క్రీస్తులోకి నీవు రావాలి. క్రీస్తునందున్న వారికి సమాధానం బయలుదేరగా చేస్తుంది. నిబంధన పట్టుకున్నావు, మనసంగా జీవిస్తే నిబంధన వల్ల ప్రతి దీవెనకు అనుభవించడం. కానీ సేవకులు నేనైనా, విశ్వాసులు మీరైనా, ఆరాధించేవారు ఎవరైనా కంటికి కనబడ్డ క్రైస్తవులు కాదు కానీ క్రీస్తునందున్న జీవితం మనం జీవించాలి. క్రీస్తునందున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఏంటి ఆ లక్షణాలు అంటే 3 మాటలు చెప్తాను చూడండి. మొదటిగా దేవుడారా క్షమించే మనసు ఉంటుందంట. ఏమంటే క్రీస్తునందున్న వారికి ఏ మనసు ఉంటుందండి? క్షమించే మనసు. మన దేవుడికి ఏ మనసు అండి? అది క్షమించడం కనుక మనకి స్థాయి వచ్చింది. దేవుని స్తోత్రం. చదవండి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5:32. క్షమించారు 4:32. ఒకరిని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయము గలవై క్రీస్తునందు క్రీస్తునందున్న వారి యొక్క గుణం ఏంటంటే క్షమించుట. దేవుడు నేర్పిన పాఠము. స్తోత్రం చెప్పండి. కరుణా హృదయములు గలవై ఏమని అన్నా? క్షమించే మనసు కలిగి ఉండాలండి. అసలు ఎక్కడుందంటే కరుణా హృదయం ఎక్కడుంది అంటారు జన్మపడుతుంది. కరుణా హృదయం నీకు తెలియదంటే క్రీస్తు నీకు తెలీదు. ఎప్పుడు ముక్కోపుగా ఉంటావు, ఎప్పుడు శాడిస్ట్ స్వభావాలు కలిగి ఉంటావు, చెప్పుల మాటలు ఎక్కువ ఉంటావు, దొరద చెవులు కలిగి ఉంటావు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు నీ కొరకు ఈ లోకంలోకి వచ్చాడో, ఆయన చెంతకు ఎందుకు పిలిచాడో ఈ రోజు అర్థం కాకుండానే క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుంది. వెటిగాల్సిన తెలియట్లేదు. దేని గోదాలు గుర్తుకున్న తర్వాత అయ్యో ఈ దెబ్బలేంటని ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. అందుకే క్రీస్తు నందు నువ్వు రాగలిగితే, క్రీస్తు రక్తం కిందకు రాగలిగితే, నువ్వు బాప్తిసం తీసుకోగలిగితే, దేవుడు వాక్యం కిందకు రాగలిగితే దేవుడు అంటున్నాడు నీకు ఒక మనసు ఇస్తాను, అది క్షమించే మనసు, సమాధానం కలుగుగాక. కనుక క్షమించే మనసు ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. భూలోకంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే క్షమించేవాడే. ఒక భాగ్యవంతుడు ఎవరంటే క్షమించేవాడే. క్షమించే గుణం నీకుంటే నీలాంటి భాగ్యవంతుడు ఆత్మ సంబంధం భూలోకంలో ఎవరు ఉంటుంది. అది మనసు, అది క్రీస్తు యేసు మనసు. క్రీస్తు నందు ఉన్న వారికే ఈ అభిషేకం ఉంటుందండి. కొంతమంది భార్య నటన మాట్లాడతారు, పిల్లలు అదే బుద్ధులు మాట్లాడతారు. లేదా కొంతమంది లోకస్తులతో అలాగే మాట్లాడతారు, దేవుని బిడ్డలతో అలాగే మాట్లాడతారు. దైవజనులతో అలాగే ప్రవర్తిస్తారు, లోకం అలా ప్రవర్తిస్తారు. వారికి కుడి చెయ్యి ఎడమ చెయ్యి తెలీదు. చాలా మంది అంటారు వీడికి ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదంట, జ్ఞానం లేదంటారు కొంతమంది. కారణం ఏంటంటే అతను ఆ మాట అనగలిగే ఎందుకు అడుగుతారంటే అతనిలో ఉండాల్సిన లక్షణాలు లేవు. చెప్పేవాళ్ళు లేరా?
చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి బాగా తింటారన్నాం, తెలుసుకుంటారన్నాం, మాట్లాడతానే ఉన్నాం, కానీ మన స్వభావాలు మాత్రం మారలేదు. మన ఉద్దేశాలు మారలేదు. మన ప్రభావం మాత్రం మనతో ఉంచుకుంటాం. నువ్వు క్రీస్తునందున్నావా, నీ స్వభావాలు ఎదిగినా లోక సంబంధమైన ఏది నువ్వు కాపాడు. ఆమె చూడగా క్షమించే గుణం నీకుంటే నీ హృదయంలో లోకం అనేది ఉండదు. కోపం ఉండదు, పాపం ఉండదు, మోహం ఇద్దరే ఉండదు, ఏముండదు. అంటే సమాధానం కలిగి ఉంటావు. క్రీస్తునందున ఏం కలుగుతుంది? క్రీస్తునందున వాళ్ళ గుణం అంటే క్షమాపణ, క్షమించే మనసు. పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అది అవునో కాదో తెలియకుండా, తప్పో ఒప్పో తెలియకుండానే అప్పుడప్పుడే సీరియస్, అప్పుడప్పుడే నవ్వు, అప్పుడప్పుడే వెళ్తాడు, అప్పుడప్పుడే హేళన, అప్పుడప్పుడే పొగ, అప్పుడప్పుడే ముద్దులు, అప్పుడప్పుడే ఆమె క్రైస్తవ సమాజం తగింది కాదు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి కదా నీవు క్షమించే మనసు నీకుంటే నీ కుటుంబంలో గొడవలు గౌరవం, నీ కుటుంబంలో అపవాదికి చోటు ఇవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఒక అద్భుతమైన దీవునికి సమాధానానికి వారసులుగానే ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరూ తెలిసిన విషయం ఒకటి చెప్పాను కదా. వరిసాలో తన తండ్రిని ఇద్దరు కొడుకుని చంపేశాడు. పెట్రోల్ పోసి తండ్రిని కొడుకుని చంపేశాడు. చంపేస్తే వాళ్ళు పట్టుకున్నారు, జైలుకి తీసుకొచ్చారు. జడ్జి నిలబడ్డాడు. ఇదంతా సురేశ్వర అందరికీ ఎప్పుడు ఇచ్చాడు సాక్ష్యం. జడ్జి ముందు నిలబడిన తర్వాత ఏమి తీర్పు తెచ్చాలో వారికి తెలియక జడ్జి అన్నాడమ్మా, వీళ్ళకి ఏం తీర్పు తెచ్చమంటావు, ఏ శిక్ష ఇవ్వమంటావు వీళ్ళకి అని ఆ భర్తను పిల్లలు పోగొట్టుకున్న ఆ తల్లితో జడ్జి గారు అడిగినట్టు నోరు తెలిసి, మనమైతే చూడండి, నా భర్త తెచ్చాడు, ఆ భర్త సావాలంట, నా కడుపుంది, నా పిల్లలు ఎక్కడ తెచ్చారో వారి పిల్లలు విప్పెట్టి చంపండి, వారి పప్పులు కోల్చండి. సహజంగా ఇవన్నీ కోరికలు మనందరికీ తెలిసి అంటా ఉన్నాం. ఆమె ఫోన్లో నిలబడే మాట అందంట, అయ్యా నేను క్షమిస్తున్నాను, విడిచిపెట్టాను. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడట. ఏంటమ్మా, నేను క్షమిస్తున్నాను, విడిచిపెట్టాను. ఎలా వచ్చిందా మనసు? నేను క్రీస్తునందున్నాను. చదవబట్టి గట్టిగా క్రీస్తునందున్న మనసు, క్రీస్తునందున్న స్వభావాలు, క్రీస్తునందున్న సాగులు గుణలక్షణాలు, క్రీస్తునందున్న విశ్వాస లక్షణాలు అది ప్రత్యేకించబడి, అది పరసంబంధమైన అభిషేకం, పరసంబంధమైన గుణము, అది పరసంబంధమైన సమాధానం వారి కుటుంబానికి యెహోవా కలుగుతుంది. తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు దేవుని సమాధానం, కేకలైతే వచ్చేది కాదు దేవుని సమాధానం, నీవు ఉన్న సీనియర్ బట్టి వచ్చేది కాదు దేవుని సమాధానం. క్రీస్తునందున్న వారికి ఒక గుణం, క్షమించే గుణం. నీ భర్తను క్షమిస్తున్నావా? నీ భార్యను క్షమిస్తున్నావా? నీ బిడ్డను క్షమిస్తున్నావా? నీ సరిహద్దుల్లో గొడవల నిమిత్తంగా నువ్వు క్షమిస్తున్నావా? మాట వివాదం వచ్చింది, నీతోటి స్నేహితుడిని, నీతోటి క్రైస్తవుడిని క్షమించే మనసు నీకుందా? అదే అర్థవంతమైన జీవితం. ఆ దొంగలంట, రౌడీలంట వెంటనే ఏం చేసి కాలమే పడిపోయారంట. మమ్మల్ని క్షమించవమ్మా. నిజంగా యేసు ప్రభు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ యేసు ప్రభు నీలో కనబడతాడమ్మా. చదవడం నీ సంతతిని ఒప్పుకోవాలి, నీ భార్యని ఒప్పుకోవాలి, నీ నడుపుతున్న సాగుని చూసి ఒప్పుకోవాలి, ముచ్చుదాడాలి. ఎప్పుడో నువ్వు ఉండదే, ఇప్పుడు అసలు మనసు కనపడదే. ఎంతన్నా తోము, ఎంతన్నా చెప్పు, ఎంతన్నా అసలు అక్షరమే కనపడదు. ఆమె క్రీస్తునందున్న వారి యొక్క గుణం అద్భుతం, క్షమించడం. రెండో గుణం తెలుసా? కృతజ్ఞత కలిగి. 10 గ్రంథం నుంచి తెస్సలోనికీ రాసిన పత్రిక 5:16. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5:16. ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. చదువు.
ఎలాగ చేయక యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. ఆమె చెప్తాడుగా. ఇప్పుడు క్రీస్తునందున చాలా గుణాలు అన్ని చెప్తాను నాకు లేదు. మొట్టమొదటి గుణం ఏం చెప్పండి? క్షమించే లక్షణం మనకు కనపడదు. రెండో గుణం చెప్పండి? ఈ రోజు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత. దేవుని స్తోత్రం. నేను చెప్పనా? దేవుడు ఎవరిని కీడు చేస్తారా? చెప్పండి మీరందరూ చేయండి. నేను చెప్తాను, దేవుడు ప్రేమించే వారికి సమస్తము సమకూడే జరుగుతాయి. అది తలెత్తి రావచ్చు, ఒళ్ళెత్తి రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు రావచ్చు, కరువే రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అగ్ని కొండ మీద రావచ్చు, పరిస్థితులు ఏ కారణం రావచ్చు, ఒక చివరికి బ్రతకదామనే ఆశ కోల్పోవచ్చు. అయినాను నువ్వు ఆ స్థితిలో ఉన్నా ఈ స్థితి నుంచి కృతజ్ఞత చెల్లించే గొడవలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే సార్ కృతజ్ఞత చాలా బలమైంది. కృపావారంలో ఉన్నాడు పడిపోతాడు, కానీ కృతజ్ఞత కలిగినాడు పడిపోడండి. ఎక్కడికి వెళ్ళినా ఆత్మ కార్యాలు చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా దైవ దర్శనం చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా దైవ కృపను పొందుకుంటాడు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఈ భక్తి ప్రయాస ఈ మనకొట్టబడుతుంది. ఎందుకంటే ఎవరిని దున్నే ఎత్తులు వాడతారా, దొన్నల ఎత్తులు వాడతారా? నువ్వు దేవుని చేతిలో వాడబడుతున్నావు కనుక నువ్వు దేవుడిని వాడుకుంటున్నావు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ వరములు ఇచ్చి, ఈ జ్ఞానం ఇచ్చి, ఈ అభిషేకం ఇచ్చి, బైబిల్ చదివే ఈ యొక్క తలంతులు ఇచ్చి, డ్రమ్ము కొట్టే తలంతు ఇచ్చి, నీవు పట్టాలేసే తలంతు ఇచ్చి, సువార్త నిమిత్తంగా బలపరిచే తలంతులు ఇచ్చి, ఏ తలంతు నాకు ఇచ్చావో ఇవన్నీ నీ వల్ల కలిగేది కృతజ్ఞత. ఏ వ్యక్తులు, ఏ దైవజనులు, ఏ సంఘములు, ఏ కుటుంబంలో, ఏ హృదయంలో వచ్చి కృతజ్ఞత భావం పుట్టుకొచ్చో కృతజ్ఞత కలిగి ఉండే దేవుని చేత క్రీస్తు నందున్న వారి స్వభావ లక్షణములయ్యి దేవునికి హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, అబిగయీలు నీ కృతజ్ఞత బుద్ధిని బట్టి నీవు యెహోవా దీవెనలు పొందిన దానివి. నీ భర్తకి కృతజ్ఞత బుద్ధి లేదు. దావీదెవడు? ఎవడాడు అంటాడే. దావీదెవడు నీకు తెలియదా? నేను ఇప్పుడు చంపకుండా ఆఫ్ చేసావు, నన్ను ప్రాణం తీయకుండా ఆఫ్ చేసావు. నీ కృతజ్ఞత బుద్ధిని బట్టి నీవు యెహోవాను ఆశీర్వాదం పొందుతుంది. కృతజ్ఞత బుద్ధి చాలా బాగుంటుంది. చెప్పండి హల్లెలూయా. నా ప్రియ జరుగుతారా? సహజంగా మనం ఏం చేస్తాం? మీ పెళ్ళిళ్ళు కానీ పేరంటాలకు వస్తే 500 పెట్టారనుకో, మీకు వాళ్ళు కౌలు చెప్తే ఏం చేస్తారు? లిస్టు అవుతారు. లిస్టు చూసి 500 పెట్టారు, 500 పెట్టారు, 516 పెట్టారు. ఖచ్చితంగా ఆ లిస్టు ప్రకారం దగ్గర లేకపోయినా ఆ పెట్టాల్సింది. మనం రావంటుంది పెట్టకపోతే అడుగుతాంట, అది పెట్టే మనం పెట్టలేదన్నా తెలుస్తుందా? ఉంటారు ఎలాంటి పెట్టాడు, పెట్టాలి కదా, తప్పదా? మరి నిన్ను పుట్టిన కాంచి ఒక్కసారి దేవుడు ఎలా కాపాడు? ఒకసారి లిస్టు చూడు. నేను ఎంత పెట్టాలి దేవుడికి? నువ్వు ఏం చేత రుణం తీసుకోగలదా? ఏమే చూడు లిస్టు. మన బలహీనతను బట్టి కాదు. ఏదో అంతకంటే క్షమించబడిన శాతంలో జరిగిపోతున్నారు. గంగయ్య వారు గతించిపోయారు. మనం ఈ స్థితిలో ఈ కృపలో ఉన్నామంటే ఆ దేవుని కొరకే మన కృతజ్ఞత బుద్ధి కలిగింది. బుద్ధి చాలా ప్రాముఖ్యం. ఎవరికి ఉంటుందంటే క్రీస్తు నందున్న వారికే కనపడతా బుద్ధి. దేవుని స్తోత్రం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొంతమంది భర్తలు భోజనం చేసేటప్పుడు ఉప్పు దగ్గర, కారం దగ్గర, కాఫీ వస్తే ప్లేట్ టాప్ దగ్గర పడతాను. అన్నం ప్లేట్ ఇలా తోస్తే ఎంత జరిపోతుంది, అంత చిన్నదైపోతుంది. అన్నం తినేటప్పుడు కొంతమంది బాటిల్ పట్టుకుంటే అది ఇరిగిపోతారు, ఐరన్ ఇరిగిపోతారు, అంత కోపం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చే అన్నం నీకు అలా చేయకూడదు, అలా దూషించకూడదు. అది పచ్చడి మీద పిలిచినా కానీ ఆ రోజు కృతజ్ఞత కలిగించారు. అది అలవాటు పెట్టినా కృతజ్ఞత తెలియించాలి. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నన్ను కరుణించిన
ఇది నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును, ప్రభువునందు నాకు ప్రియుడును. నమ్మకమైన నా ఎంత కుమారుడు చక్కగా చెప్తాడంటే పౌలు తిమోతి గురించి సాక్ష్యం అని చెప్పండి. హల్లెలూయా. అమ్మ నాయకుడు ఎంత సాక్ష్యం ఎంత. ఇప్పుడు భార్య గురించి సాక్ష్యం చెప్పాలి, ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి. భర్త గురించి సాక్ష్యం చెప్పాలంటే అంతే కదా. దేవస్థ ఆమె ప్రియ దేవుడారా, ఒకసారి ఆలోచించండి. మన బలహీనతలను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మనకంటే ఒక సాక్ష్యం ఉండాలి. తిమోతి గురించి సాక్ష్యం చెప్తాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. అది ఇందు నిమిత్తము ఆ. ప్రభువునందు నాకు ప్రియుడును, నాకు ప్రియుడును, నమ్మకమైన నా కుమారుడు నమ్మకమైన ఎవరంట. ఎంత అద్భుతమండి. ఇక్కడ మాట అన్ని మాట చెప్పడం కాదు. ఐదు దగ్గర ఒకలాగా బయట ఒకలాగా ఉండేవాడు మనసు కాదైంది. ఆమె భార్య దగ్గర ఒకటి, ఆఫీసులో ఒకలాగా ఉంటా, భర్త దగ్గర ఒకట, ఇంకోసారి కాలేజీలో ఒకటి, తల్లిదండ్రుల దగ్గర ఉండే మనసు కాదైంది. ఏ దేవుని చేత పిలవబడ్డాడో, ఏ దేవుని చేత నడిపించబోతున్నాడో భరించి లోబడి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నిజంగా ప్రియమైన వాడుగా, నడక నేర్చుకున్న వాడుగా, దేవుని చేత నడిపించబడుతున్న వాడుగా నియమించబడిన ఒక తిమోతి వలె సంఘములో ఉండాలి. ఆమేన్. చదువు. నమ్మకమైన నా కుమారుడునకు ఆ. తిమోతిని మీ యొద్దకు పంపి నీ వద్దకు నేను పంపుతున్నాను. అతడు క్రీస్తునందు ఎక్కడంట? క్రీస్తునందు ఎంత అద్భుతమైన సాక్షి. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధము నేను ఎలా నడిచాడు ఆ విధమును అనగా ఆ. ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను మీకు బోధించే విధానం నీకు జ్ఞాపకం ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి. పౌలు ఎలా నడిచాడో, ఎలా బోధించాడో అయ్యే జ్ఞాపకం చేస్తాడు మీకు. అలాంటి తిమోతి. స్తోత్రం చెప్పండి. మనమే జ్ఞాపకం చేస్తాం. స్తోత్రం చెప్తారా? ఇతను కనుక సేవ పంపిస్తే, పరిచయం పంపిస్తే ఏమేమి జ్ఞాపకం చేసుకుంటారు భగవంతుడు లేరు. ఒక ఆయన వచ్చాడు, అయ్యా దండం పెడితే ఈయన నేను అల్లయ్యా అన్నాను. అదేంటంటే ఈయన నేను కాడించి ఆ ఓటంతా చెప్పాడు. ఆ బాధంతా నేను ఒకటే చెప్పాను. మాట్లాడేవాడు మాట్లాడే తిరువుడు తండ్రి, నువ్వు కృతజ్ఞత కలిగి నిన్ను కాపాడుకో. పైసలా నిన్ను కాపాడుకో. నువ్వు లూసిఫర్ అవ్వకు. నీకు పిలుపు ఉంది. ఆమె నీకు క్షమించే మనసు ఉంది, గుర్తుంది, కృతజ్ఞత గుర్తుంది. నీవు దైవజనుడు, దేవుని ఆత్మతో నింపబడిన ఒక అపోస్తుల బోధన పెరుగుతున్నావు. ఏ బోధ నువ్వు పేరు నేర్చుకున్నావో ఆ బోధను జ్ఞాపకం చేసే ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా, ఖమ్మంపాడు ప్రాంతానికి శ్రేష్టమైన విశ్వాసులుగా నీవు కట్టబడే క్రీస్తు నందున సమాధానం పొందుకునే సంఘముగా ఉండాలి. ఇది తండ్రి చిత్తము. ఎవరు చూస్తారు అనుకో నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన ఎవరు చూస్తారు అనుకో. మాకు నిన్ను పరిశీలన చేసే దేవుని ఆత్మీయత ఉండాలని, ఎందుకంటే దేవుని భయపడవు, ఎక్కడ మాట్లాడవు. తిమోతి వలె ఒక సాక్ష్యాన్ని పొందాడు. యథార్థ జీవితం కలిగి ఉంటాడు. దేవుని కొరకు నిలబడతాడు. నేను ఏదైతే చెప్పారో అదే బోధిస్తాడు. కలిపేవాడు కాదు, తీసేవాడు కాదు, ఏడా చేసేవాడు కాదు, పోసుకునేవాడు కాదు. అతడు నా జత పడివాడు తిమోతి ప్రియమైన వాడు, రాష్ట్రమైన కుమారుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమంది ఆలోచన దుఃఖపడాల్సి వస్తుంది. అయ్యో వాటిని తెలియక తెలుసు, కానీ ఆత్మకు లోబడిన స్వభావం. బయటపడుతున్న వాక్యాలు ఎవరికి? నీకు నా కాదా? ఎందుకు దుఃఖం? నిష్ప్రయోజకులు అవుతాకి కొంతమంది భక్తి చేస్తారు, కొంతమంది కన్ను అవుతాకి భక్తి చేస్తారు. ఏ పవర్ వచ్చింది? ఎవరన్నా ధనము, కులము, మతము, లోకముల వ్యక్తులు ఒకవేళ దాని కింద ఉంటే పచ్చగానంటో యెహోవా తోటలో కనపడితే అన్ని మంచిగా పడితే తొందరగా నీకు దొరికే నరకం పనులు ఉంటాయి. క్రీస్తు అందుంటే నీకు నిత్య రాజ్యం దొరుకుతుంది. చెప్పండి మాట్లాడి. తండ్రి ఎదుగు నిన్ను ఒప్పుకుంటాడు. తండ్రి ఎదుగు కుమారుడిని కనపరుస్తాడు. యేసు రక్తం కిందరా మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. నీ కొరకు దేవుడు చేతులు చాపాడు.
సౌలుని స్వస్థపరచడం సమీపమన్నాడు. ఒకసారి ఒక అమ్మాయి దేవి పెట్టింది. దేవి పెడితే భాష ఇచ్చారట. నీ సంఘంలో వేసే పోరాదంట. వేయు నీ సంఘంలో వేసి పోరాదంట. ఓ నీ అరుగు ఆహ్వానం స్తోత్రం. ఆయన దగ్గర నేర్చుకున్న పని ఆ పరిచారుడి సేవకుడు కూడా బయలు పట్టుకున్నాడంట. ఇదిగో నువ్వు చెప్తే అలాగని నీ పక్కన ఆయన చెప్తే అలాగే. నేను ఎంత బాగా వచ్చింది తెలుసా? స్తోత్రం ఉన్నారయ్యా. ఏంటి నేను ఎవరో తెలుసా? నువ్వు నాకేం తెలియదు. ఆయన చూస్తుంటే గడగడ ఉడికిపోతున్నాడు. క్రీస్తు నందున్న వారి లోకము గడగడాడుతుంది, దెయ్యాలు గడగడాడతాయి, సృష్టి గడగడాడతాయి. ఆజ్ఞాపిస్తే నక్షత్రం సూర్యుడి చేతులు ఆగిపోతుంది. తప్పకుండా ఓ సౌకుడా, ఓ విశ్వాసి, నీవు దేవుని యందున్న నీవు బలహీనుడు కాదు, నీవు బలవంతుడివే. సత్యం గమనించాలి. దేవుడి వస్తున్న వెళ్ళిపోతున్నాను కాదు, కానీ చాలా మంది ఈ రోజున రాలిపోవడం కారణం, సిగ్గుపడతా కారణం, ఈరోజు నీవు ఒక మంచి క్రైస్తవుడిగా సాగుతూ ఉండాలని దండం పెట్టి ముద్ర చెప్తున్నాను. ఏమిటి క్రీస్తునందున్న ఆ లక్షణాలు అంటే మంచి క్షమించే మనసు, కృతజ్ఞత బుద్ధి. అదే కొంతమంది ఎంత కృతజ్ఞత ఉన్నాయి అసలు ఏ మనిషి అండి అంటారు. కొంతమంది అసలు స్వభావాలే కనపడవండి. ఎంత ప్రేమించిన ప్రేమ అనేది వారు కనపడాల్సిన అవసరం లేదు. సరే నేను అనుకుని ఎందుకు ఎదుర్కొంటాను నా దేవుని చెప్తాం. దేవుడే న్యాయము తీర్చున్నదా, అది నాకైనా నీకైనా. ఆమె ఆమె నేను మంచోడని చెప్పడాలి. నాకు కూడా న్యాయం తీర్చును కాక, నీకు కూడా న్యాయం తీర్చును కాక. ఆ ప్రతిఫలం మన మీదకి రాబోతుంది. మూడోది అంటాడు, ఆయన ఏదైతే చెబుతానో అదే చెప్పగలిగినవాడు మీ దగ్గర పంపిస్తున్నాను, అతను నా ప్రియమైన కుమారుడు. ఎప్పుడైతే మనం ఈ స్వభావాలు క్రీస్తునందు ఉంటామో బైబిల్లో మాట్లాడి చెప్పని గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. చెప్పని గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీ మీద ఉన్న శిక్షను యేసునామమున రోగ సంబంధమైన అధ్యయన సంబంధమైన శాతపరిశక్తులైన ఏ విధమైన శాపమైనా దేవుడు బిడ్డరా బైబిల్ దేవుడు నీ శిక్షను కొట్టివేస్తున్నాడు, నిలబడి ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. ఆ దినమున ఎట్లా మీరు భయపడమగండి, ధైర్యం తెచ్చుకోండి. నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించింది. బహు ఆనందం కలిగిందో నీ శిక్షను కొట్టివేయబడింది కాక, నీ రోగాలు కొట్టివేయబడింది కాక, నీ ఇబ్బందులు కొట్టివేయబడింది కాక, నీ శాపం కొట్టివేయబడింది కాక, దేవుడి ద్వారా క్షమాపణ ఉంది కాక. అందుకే రోమి పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష, ఏ శిక్షగా ఇక్కడ శిక్ష కొట్టివేశాడు. క్రీస్తులో కొత్తన్నావు. నేను రాయచూడండి, యేసు రక్తం కిందకు వచ్చావు, దేవుని వాక్యం కిందకు వచ్చావు, క్షమించే మనసు కిందకు వచ్చావు, కృతజ్ఞత బుద్ధి కలిగిన మనసుకు వచ్చావు, దేవుని యొక్క పండింపబడుతున్న దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి మాట్లాడుటకు స్వభావం కలిగించడానికి క్రీస్తునందున నీకు ఇక్కడి నుంచి శిక్ష లేదు. దేవుడు కొట్టివేశాడు. 8వ అధ్యాయం వచ్చింది చదవండి. రోమిల పత్రిక 8 కాబట్టి ఇక క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుడు అంటాడు, ఆ సమాధానం నీకే. ఎవరికీ సమాధానం? క్రీస్తు నందున్న వారికి సమాధానం కలుగును కాక. క్రీస్తు నందున్న ఎవరు? క్షమించే మనసు, కృతజ్ఞత బుద్ధి, ప్రకటింపబడుతున్న మాటలే ప్రకటించే మనసు, శ్రేష్టమైన ఉద్దేశం కలిగి తన భక్తిని కనపరచుకుని మంచి సాక్షి కలిగి ఆ భక్తి మనలో ఉండను కాక. ఆయన అంటాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షగా నీ శిక్షను ప్రభు కొట్టివేసే సంవత్సరం సమాధానాన్ని కలుగు చేయను కాక. రెండోదిగా విశ్వాసించిన వారికి సమాధానం. స్తోత్రం చెప్పగలిగా. మొట్టమొదటి క్రీస్తునందున్న వారికి
సమాధానం. రెండోదిగా దేవుని యందు విశ్వసించిన వారికి సమాధానం. చదవండి లోకాసు సువార్త 8:48. లోకాసు సువార్త 8:48. అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, ఇక్కడి నుంచి సమాధాన కలదరు పొమ్మని దేవుడు ఆమెతో ఎవరు చెప్పారు మాట? సంఘంలో ఆత్మ చెప్తున్న వాడు చెప్పగలవాడు. ఈ రోజు నీకు ఉండాలి. నేను చెప్పండి, నీ రోగం పోవాలంటే మాట్లాడాలి, నీ అప్పులు పోవాలంటే, నువ్వు నడవాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీకు ఉద్యోగం రావాలంటే, నీకు ఇల్లు కట్టాలంటే, నువ్వు దేవుడి కొరకు పొందుకోవాలంటే, ఈ రోజు నీకు సమాధానం కావాలంటే విశ్వాసం విశ్వాసం విశ్వాసం. నమ్ముట దీవాలైతే నమ్మిలో సమర్థంలో అన్ని దేవుని కృపను కలుగునుగా, దేవుడి కార్యం కలుగునుగా. విశ్వసించాలి. దావీదు కంట తల వెంట్రుక కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు. అంతేకాదు దావీదుకు ఒక రోగం వచ్చింది. ఎందుకు తాపం, నడవలేడు, కూర్చోలేడు, అందరూ దూరం అయిపోయారు. ఒక అంటు వ్యాధి లాంటిది వస్తే దావీదు దేవుడి కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆమె చదవండి 55వ కీర్తన 16 వచ్చింది. ఏం చేస్తాడ? ఈ పరిస్థితుల్లో మేము దేవుడికి మాట్లాడతాను, యెహోవా నన్ను రక్షించను. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు, నేను మాట్లాడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి మనం? అది విశ్వాసహీన ప్రార్థన రోగిని స్వస్థపరచను, విశ్వాసమైన ప్రార్థన బలహీనత నుంచి విడుదల చేయను, విశ్వాస సంబంధమైన ప్రార్థన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు జరిగించను. ఈ రోజు ఏముండాలి మనకి? ఇప్పుడు వాక్యంలో మనకి విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్న మాట ఎంత వాస్తవో, విశ్వాసం విశ్వాసం ఉంటుందా? వింటున్నారు, విన్నట్టే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని మాటలు ప్రకటింపబడుతున్నప్పుడు నమ్మిన వారిలో విశ్వాసం కలిగింది, విశ్వసించిన వాడు అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి, ఎన్నో గొప్ప కార్యాలు వారు యెహోవాలో పొందుతారు. దేవుని చేతులు పురస్కారాలు. కానీ ఈ రోజు మీరు నమ్మాలి, ఈ రోజు విశ్వసించాలి. నీ దేవుడు కార్యం చేయబోతున్నాడని, నీ పట్ల అద్భుతం చేస్తాడని, నువ్వు నమ్మిన దేవుడు రక్షకుడు, ఆయన మాట తప్పని వాడు, నమ్మిన వారి పట్ల ఈ అద్భుతం జరుగుతుందని విశ్వాసం నీకుంటే చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడిని తప్పిస్తాడు. చాలా ఆశ్చర్యం చేస్తాడండి. ఈ పగటి వాడు నీకేం కావాలి? నువ్వు ప్రార్థించేది. రోజు 3 సార్లు మొక్కలు వెళ్ళినాడంట, ప్రార్థనలకు వెళ్ళినాడు దావీదు. ఆదరణ లేని పరిస్థితి, నలుదిక్కుల శత్రువులు, ఓడించలేని పరిస్థితి. వినండి, ఆ రోగములు జయించలేడు, ఆ నిందలు జయించలేక, గుండెల్లో గూడు కట్టుకున్న ఆ భారం బరువు మొయ్యాక దేవుడి సన్నిధికి వెళ్ళి ఏడ్చి ప్రార్థించేవాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. రోజుకి గంట ప్రార్థన చేస్తున్నావా? రోజు కనీసం 2 గంటలు ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన అను బలిపీఠం నీకుందా? నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం నీకుందా? అమ్మ చక్కదాం అంట గుమ్మ ముందుకు ఎత్తి కనపడుతుందంట. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని ఎంత నువ్వు చేయలేవో, దేవుడు ఎక్కిరించబడడు. మాయలో దేవుని వాక్యం ముందు పనిచేయవో, నీవు నిజం పలుకులుగాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఆ ప్రార్థన ఎలా ఉంది? నిజముగా మొరపెట్టేవారు నేను సమీపంగా దేవుడును ప్రార్థన ఆలకించేవాడు, ఆయన తప్పగా నిన్ను దీవించేవాడు. నిజంగా నీ ప్రార్థన ఎలా ఉంది ఆలోచించి ఒకసారి. దేవునికి ఏమైందా? నేను చాలా మంది దగ్గరకు వచ్చే ప్రతి సమయం చెప్తాను, మీరు మొట్టమొదటిగా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు శుభ చెప్పినప్పుడు వాళ్ళు యోగ్యులైతే శుభం వారి కోసం. కనుక మనం యోగ్యులవా? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ శత్రువుని జయించలేను, నా పక్షంలో దిగిరండి. ప్రైజ్ ది లార్డ్.
దేవుని వైపు చేతులు చాపి తన ఆత్మని దేవుని వైపు ఎత్తి మరొకరితో ప్రార్థించారు. కనీసం 2 గంటలు చేసే క్రైస్తవుడా 2 గంటల ప్రార్థన నీకుంటే నీకు తెలియకుండా నీళ్ళు కట్టబడతాయి, నీ ఆత్మీయంగా కట్టబడతాయి, నీకు తెలియకుండా నీ రూపురేఖలు మారిపోతాయి, నీకు తెలియకుండా నీ పరిచయ పరిస్థితులు మారిపోతాయి. దైవ వాతావరణం నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. 3 సార్లు ప్రార్థించేవాడు దావీదు దేవుని సందులో పొందినవాడు. దేవుని పొందగలిగా ఒక్కసారి ప్రార్థన చేయడానికి నీకు కాదు లేదు. బిజీ సెటిల్డ్, అంతా బిజీ. ఏముండదు అక్కడ, ఏముండదు. నేను చెప్పనా, వాక్యం చెప్పడం ప్రాముఖ్యం. పనుల గురించి వాక్యం చెప్పారు నాన్న. ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళి మనం రాణించుకుని వచ్చే కదా దేవుని స్థలం 2 గంటల ప్రార్థన చేయటం నిన్న ఆయనతో గడపటం నిన్న ప్రార్థించేదా యేసు రాజా, ప్రార్థించేదా యేసు రాజా, ఈరోజు ఈ పరిచర్యలు, ఈ కార్యాలు, ఈ కృప, ఈ మహిమాకరమైన దేవుని సన్నిధి అనుభవించిన కాలం మీ ప్రార్థన దేవుని సన్నిధిలో కాచే కన్నీరు దేవుని ప్రభావం ఉంది. హనుమంతుడు రాత్రి శనివారం నైట్ హనుమంతుడు కూడా నుంచి వచ్చి ఒక ఆమె సాక్షి ఇచ్చారు. అయ్యా నన్ను ఉపవాస ప్రార్థన పెట్టాము డిసెంబర్ నెలలో. మీరు వర్షం చేస్తూ ప్రార్థన చేస్తూ 6 రోజుల ప్రార్థన మారబోతున్నారు ఈ సంవత్సరం. ఆ రోజు నుంచి 6 రోజులు అయిన తర్వాత ఆయన తాడు మానేశాడు. మా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అన్ని సంవత్సరం లాంటి సంవత్సరం కాదు. నీకు సమాధానం కలిగే సంవత్సరం, నువ్వు విస్తరింపబడే సంవత్సరం, నీలో నిత్య నిబంధన కలిగిన సంవత్సరం, దేవుడు మనతో ఉన్న సంవత్సరం. క్రీస్తునందుకు రా, యేసు రక్తము కిందకు రా, పరిశుద్ధతలకు రా. వచ్చి నీవు క్రీస్తునందు విశ్వాసించు. ఎవరో ఏదిస్తారు ఏదో చేస్తారు కాదు. తెలుగు దగ్గర సమర్పణ ధైర్య మోకరించి ప్రార్థన చేస్తూ నిజంలో దర్శనం కలిగి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రపంచం నీ దగ్గర రప్పిస్తాడు. దేవుడు నువ్వు తిరిగి అవసరంలా, నువ్వు వెతక అవసరంలా. దావీదు అందుకంటాడు, కృప క్షేమములు నా వెంట వస్తున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాటి కొరకు నువ్వు పరిగెడతాం కాదు, పరిగెత్తుకొని దగ్గర రాబోతుంది. ఈ సంవత్సరం ఈ కుటుంబంలోకి ధనధాన్యాలు రాబోతున్నాయి, ఈ గుండెలకు స్వస్థత రాబోతుంది, ఈ కుటుంబంలోకి ఉద్యోగం రాబోతున్నాయి, ఈ ప్రవేశం రాబోతున్నాయి, నువ్వు అభివృద్ధి రాబోతుంది, నువ్వు ఆశ్రయపడబోతున్నావు. నువ్వు సిగ్గుపడే క్రైస్తవుడు కాదు, సాధించిన క్రైస్తవుడు కాదు. రాష్ట్రము కలిగిన శివము కలిగిన దేవుని బిడ్డలు ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కార్యాలు జరుగుతాయండి.
ఎలాంటి కార్యాలు జరిగింది తెలుసా? అది ఊహించని కార్యాలు జరిగింది. నేను అనుభూతి చెప్తాను. అలా ప్రార్థించి గొప్ప గొప్ప కార్యాలు చూశాను. దేవుడు గొప్ప కార్యాలు చూశాను. ఈ సంవత్సరం మనం విస్తరణ చేయబడబోతుంది. అవును, పిచ్చి చెట్లు పిచ్చి రాళ్ళు తొలగించి ద్వారాలు దేవుడు తెరవబోతున్నాం, ముందుకు సాగబోతున్నాం. ఎందుకని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన పరిచయాలు నీ నామములో నిరంతర జీవనము నిలబడతాము. నూతన పరిచయాలు నీ నామములో నిరంతర జీవనము నిలబడతాము. ఈ సంవత్సరం ఈ వాగ్దానం పడుతున్న వారి పాట పాడుతున్న వారి అదృష్టవంతులు దేవుడు ఆశీర్వదించారు. ఇది ప్రవచనం, భక్తి మాట కాదు. ఇది రాజగుడిలో సాక్షి చెప్తున్నారు. స్తోత్రం గారు 9 సంవత్సరాల చేత క్యాన్సర్తో ఉన్నాడట. 9 సంవత్సరాల నుంచి మంచం పట్టి లేక జీవితం కలిగిన అలా మాట మా అయ్యగారు మాట చెప్పాడు. ఈ పాట పాడుతున్న దేవుడు సూచన చేయబోతున్నాడు. ఇది పరలోక దర్శనం అని చెప్పి ఆ పాట ఇచ్చారంట. ఆ పాట స్పీకర్ చేసి చెవు దగ్గర పెట్టారంట. ఏకది విశ్వాసం, జోక్ కాదది, విశ్వాసం అది. ఎవరు నమ్ముతారండి ఈరోజు నా సంఘంలో? అయ్యగారు చాలా చెప్తా ఉంటాడు ఆయన. నువ్వు అయ్యగారిని బలహీనంగా చూస్తే, దేవుని వాక్యాన్ని బలహీనంగా చూస్తే నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు. వడ్డీ మాటలు చెప్తే దేవుడు నన్ను ఎక్కడ అడుగుతాడు? ఒట్టిగా మీరు ఆలోచన దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు? న్యాయాధిపతి ముందు మనకెందుకండి బట్టి విశ్వాసం ఉంచుని సమాధానం నిజంగా చెప్పి ఏడుస్తున్నారు వాళ్ళు. 9 సంవత్సరాలు ఇంటికి వచ్చి సాక్షి చెప్పారంట. 9 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడయ్యా. ఆ పాట 2వ వచనం రాకముందే లేచి కూర్చున్నాడు. ఏమన్నా తెలుసా? ఏదో వెలుగును తాకిందన్నాడంట. ఆ వారంలో టెస్ట్లు చేపితే డాక్టర్ చెప్పారంట క్యాన్సర్ రిపోర్ట్ నార్మల్ వచ్చింది. సమాధానం కలిగి బయలుదేరింది. 8 సంవత్సరాల నుంచి వ్యాధితో వచ్చాం. 8 సంవత్సరాల నుంచి సంతానం లేకుండా వచ్చాం. 8 సంవత్సరాల అప్పుల చేత నలిగిపోతూ వచ్చాం. 8 సంవత్సరాల మానసిక సమస్యలతో ఉన్నాం. 8 సంవత్సరాల నుంచి నువ్వు క్షమించడం శాపంతో దేని కింద నలిగిపోతున్నావు. ఈ రోజున సంవత్సరాలైతే నీ కాడు వేరకొట్టి నీ శాపం తొలగించి నీ రోగం తొలగించి నీ యొక్క బాధను నివారణ చేసి ఈ సంవత్సరం ఇప్పుడే ఈ రోజు ఇప్పుడు
దేవుని సమాధానం కలగబోతాను. దేవుని సమాధానం కలగజేయబోతాను. దావీదు మొదలుపెట్టినాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు దావీదు మర్చిపోలేదు. అదే కీర్తన 18 వచ్చింది కదా, 52:18. నా శత్రువులు, ఎంత అద్భుతమైన మాట, నా శత్రువులు